దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కూడినటువంటి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనత నుండి ప్రభువు నన్ను కాపాడి ఈ దినమున తన సన్నిధానములో నిలబెట్టి మీ అందరికీ కూడా ప్రభు వాక్యోపదేశమును అందించడానికి ఆయన ఎంతో కృపనిచ్చి ఉన్నారు. అనుదినము సంఘము, దైవ సేవకులు ప్రతిదినము నా గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు కనుక మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. చదవబడినటువంటి కీర్తన భాగము సాంగ్ నంబర్ 97 వర్సెస్ 1. 1వ వచనములు అంటారు, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించును గాక, భూలోకము ఆనందించును గనుక. దీపములని ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు రాజ్యము చేయువాడు అతి త్వరలో రాబోచు ఉన్నాడు. గాడ్ ఈజ్ కమింగ్ సూన్. ఎందుకోసం రాబోతున్నాడంటే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘముతో పరిశుద్ధమైనటువంటి వివాహము చేసుకుని ఆయన రాజ్యమును స్థాపించాలని ప్రభువు అతి త్వరలో రాబోచు ఉన్నాడు. ఆ రాజ్యములో తాను ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగమును సిద్ధపాటు చేయాలని ప్రభు తన రాజ్యమును అతి త్వరలో స్థిరపరచబోతున్నాడు. 96వ కీర్తన సాంగ్ నంబర్ 96 వర్సెస్ 8. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములకు రండి, పరిశుద్ధ అలంకారము ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనాన్ని ఇంగ్లీష్లో చదవండి. ఎవరైతే పరిశుద్ధ అలంకారమును ధరించుకుంటారో వారు ఆయన సన్నిధిలో కనిపిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధ అలంకారమును ధరించుకుని ఆయన సన్నిధిలోకి వచ్చి నమస్కరిస్తారో వారందరూ కూడా ఆయన రాజ్యమునకు వారసులుగా కాబడతారని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. అయితే ఆయన యొక్క రాజ్యము యొక్క నివాసులుగా మనలందరినీ కూడా ప్రభు ఎందుకు చేయాలనుకుంటున్నాడంటే ఈ చదవబడినటువంటి 97వ కీర్తనలో 3 అంశాలు ఉన్నాయి. ఆయన రాజ్యము మనందరి కోసము ఏర్పాటు చేయబడి ఉన్నదని, మనందరినీ ఆయన రాజ్యంలో చేర్చాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. మాథ్యూ 25 వర్సెస్ 34. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారా రండి, లోకము పుట్టినది మొదలుకొని
మీ కొరకు సిద్ధపాటు చేయబడిన రాజ్యమును స్వతంత్రించుకునడి. హల్లెలూయా, హల్లెలూయా. మన రాజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే పరిశుద్ధ అలంకారమును ధరించుకుంటారో, ఎవరైతే పరిశుద్ధ అలంకారమును ధరించుకుని ఆయన సన్నిధానములోకి వచ్చి సంపూర్ణముగా సాగిల పడతారో, ఎవరి హృదయము దేవునికి సంపూర్ణంగా సమర్పిస్తారో వారందరూ మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 కింద ఉన్నటువంటి అంశాలన్నిటినీ చేస్తారు. వారిలో దేవుని ప్రేమ ఉంటుంది, వారిలో సమాధానం ఉంటుంది, వారిలో నెమ్మది ఉంటుంది. అటువంటి వారిని బట్టి దేవుడు అంటున్నాడు, మన రాజు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, భూమి ప్రారంభించినప్పుడే పరలోకము కూడా ప్రారంభించబడినది. హల్లెలూయా. భూమి ప్రారంభించబడినప్పుడే మీకోసము ఒక రాజ్యమును స్థాపించి ఉన్నాడు ప్రభు. ఆ రాజ్యము మనందరి కోసం ఏర్పాటు చేయబడి ఉన్నారు. హల్లెలూయా. తండ్రి చేత ఆశ్రదించబడినటువంటి వారులారా, భూమి ప్రారంభమునకు ముందుగానే భూమి ప్రారంభమునకు కాగానే దేవుని యొక్క రాజ్యము కూడా స్థాపించబడి ఉన్నది అంటున్నారు అక్కడ. అందుకనే ప్రభువారు వెళ్ళిపోతూ యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో అంటారు, నా తండ్రి ఇంట అనేకమైన నివాస స్థలములు కలవు, ఒకవేళ లేకపోతే నేను మళ్ళా తిరిగి వచ్చి మీతో చెప్తా, మీ అందరికీ స్థలాలు ఏర్పాటు చేయ నిమిత్తమే నేను వెళ్ళుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఈ లోకములో రాజ్యములన్నీ అశాశ్వతములు, కూలిపోయేటువంటివి. ఈ రాజ్యం యొక్క అధికారములన్నిటినీ కూడా ప్రభువు అతి త్వరలో కూల్చివేయబోతూ ఉన్నాడు. అవి ఎంత విలువ కలిగినప్పటికీ, వారి సింహాసనములు ఎంత వజ్ర వైడూర్యములతో ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ప్రభువు వాటన్నిటిని కదల్చి వేయబోతూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు, మీరు నేను మనందరము ఏకమై ఒక స్థలములో ఉండాలని, మీకోసము నేను స్థలాలను సిద్ధపాటు చేయటం కోసము వెళుతున్నాను, మళ్ళా వస్తాను, నేనుండే చోటనే మిమ్మల్ని కూడా ముందులాగున తీసుకుని వెళతాను అంటున్నాడు. ఆయన రాజ్యం అది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనంలో కూడా చెప్తారు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనంలో కూడా చెప్తారు, ఆయన రాజ్యముకు అంతము లేదని రాజు స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు, సాక్ష్యం. 6వ అధ్యాయము 26వ వచనం, నా సముఖమున నియమించినదేమనగా ఆయనే జీవమగల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండేవాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రాజు చెబుతున్నటువంటి మాటలు, ఆయనే జీవమగల దేవుడు అంటున్నాడు. దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళుతూ కూడా ఒక మాట చెప్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ ఫిలిష్తీయులకు అందరికీ ఈ గొల్యాతును చూసినటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులకి గొల్యాతునికి భయపడిపోతూ ఉన్నారు, వణికిపోతూ ఉన్నారు. అప్పుడు దావీదు అంటాడు, జీవమగల దేవుని యొక్క సైన్యమును వ్యతిరేకించటానికి, దేవుని యొక్క సైన్యము మీద వాడు తిరుగుబాటు చేయటానికి
మన సైన్యము జీవము గల దేవుడు నడిపిస్తున్నటువంటి సైన్యము కనుక వాడు మన మీదకు రావటానికి వాడు ఎంతటి వాడు అని దావీదు అక్కడ మాట్లాడుతాడు. ఇక్కడ కూడా నెబుకద్నెజరు రాజు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన యుగయుగములు ఉన్న దేవుడు. హల్లెలూయా. నిన్న నేడు మార్పు లేని దేవుడు మన దేవుడు. అన్ని యుగాలలో ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. సర్వమును సృష్టించినటువంటి దేవుడు మన దేవుడు. ఒక యుగములో ఒక రకంగాను మరొక యుగములో ఇంకొక రకముగాను ఉన్న దేవుడు మన దేవుడు కాదు. మన దేవుడు జీవము కలిగిన దేవుడు. మన దేవుడు యుగయుగములు ఉన్నవాడు. హల్లెలూయా. ఆయన రాజ్యము శాశ్వతమైనది. ఈ లోకము యొక్క రాజ్యములన్నీ నశించిపోయేటువంటి దినము రాబోతున్నది. దేవుని యొక్క రాజ్యము స్థాపించబోతున్నారు కనుక ఆయన రాజ్యము స్థిరమైనది. ఆయన రాజ్యమునకు నాశనము లేదు అని దేవుని యొక్క నామమును బట్టి, దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను చూసినటువంటి ఆ నెబుకద్నెజరు రాజు మాట్లాడుతున్నటువంటి మాట. అటువంటి రాజ్యములో ప్రభు మనందరినీ కూడా చేర్చాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కొద్ది కాలమే మన బ్రతుకు, మనం యాత్రికులమే. దేవుని యొక్క కృపను బట్టి మానవుని యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అని చెబుతున్నాడు. కానీ దేవుని యొక్క ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి మనం ఎంతకాలం ఈ భూమి మీద జీవించాలో జీవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినమున ఒకవేళ అపవాది క్రియ చేస్తే నేను భూమిని విడిచి 16 రోజులైపోయేది. కానీ దేవుడు నన్ను క్షమించి మళ్ళా ఆయన పని చేయి నిమిత్తము దేవుడు నాకు ఆయుష్నిచ్చి నిలబట్టి ఉన్నాడు. కానీ మనం మరణించిన తర్వాత మన ఆత్మ యుగయుగములు జీవించాలంటే మనందరము కూడా పరిశుద్ధమైనటువంటి అలంకారమును ధరించుకుని దేవుని సన్నిధిలో సాగిలపడాలని దేవుడు మన అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 97వ కీర్తన భాగములో 1వ వచనములు అంటారు, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, దీపములనన్నీయు సంతోషించునుగాక. మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండును, నీతి న్యాయములు ఆయన సింహాసనముకు ఆధారములు. అగ్ని ఆయనకు ముందుగా నడుచుచున్నది. సరే, దేవుని యొక్క సింహాసనమునకు ఆధారములు ఏంటంటే నీతి న్యాయములు. ఆయన సింహాసనమును తాకటానికి ఎవరికి కూడా అధికారము లేదు. మండుచున్నటువంటి అగ్ని ఆయన ముందు నడుస్తూ ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుని యొక్క రాజ్యమునకు సంబంధించినటువంటి మాటలు. నీతి న్యాయములైన సింహాసనములకు ఆధారములు. ఆయన ముందు అగ్ని మండుచూ ఉన్నది. ఆయన వస్తూ ఉండగా సర్వభూమి, సర్వదీపములు, ఈ సృష్టి అంతా కూడా ఏం చేస్తుందంట? ఆనందిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తుందండి?
ఆయన రాజ్యమును గురించి చెప్పి ఉన్నాం. రెండవ మాటగా ఆయన వస్తున్నప్పుడు సృష్టి అంతా కూడా సంతోషించుచున్నదంట. మానవులు మాత్రమే ఏడుస్తూ ఉన్నారంట. సృష్టి ఎందుకు ఆనందపడుతుందో, మానవులు ఎందుకు ఏడుస్తున్నారో ఈ 2 పాయింట్లను చూద్దాం. ఏం ఆనందపడుతుంది? 96వ కీర్తనలో 11వ వచనం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వస్తుంటేనంట ఆకాశము సంతోషముతోనూ భూమి ఆనందముతో గడుపుతున్నాయంట. సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలమును దాని అందలి గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వనవృక్షములనియు ఉత్సాహధ్వని చేయునుగాక, భూజనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేం చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి సంతోషిస్తుంది, ఆకాశం ఆనందిస్తూ ఉంది, సముద్రము సంతోషిస్తూ ఉన్నది. సమస్తమైనటువంటి సృష్టి, చెట్లు, కొండలు, గుట్టలు, జలచరములు, సకల ప్రాణులు దేవుని యొక్క 2వ రాకడను గురించి అవి సంతోషిస్తూ ఉన్నాయంట. ఎందుకో తెలుసా? ప్రభువా, నువ్వెప్పుడు వస్తావయ్యా? ఈ మానవులు చేస్తున్నటువంటి అగత్యాల మూలంగా, ఈ మానవులు చేస్తున్నటువంటి కార్యాల మూలంగా, వీరు చేస్తున్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనుల మూలంగా మేము కూడా నశించిపోతూ ఉన్నాం. ప్రకృతి పాడైపోతుంది, ఆకాశము మూయబడుతూ ఉన్నది, తగిన కాల సమయంలో వర్షాలు పడట్లా, తగిన కాల సమయంలో ప్రకృతి దేవుడు మానవునికి అనుకూలించట్లా, తగిన కాల సమయంలో చెట్లు ఫలాలు ఇవ్వలేకపోతూ ఉన్నాయి. మానవుడు చేసినటువంటి తప్పిదాల మూలంగా, మానవుడు చేసినటువంటి పాపము మూలంగా, మానవుడు చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాల మూలముగా సర్వ సృష్టి నాశనం అయిపోతుంది. కనుక మేము నెమ్మదితో ఉండాలంటే, మేము సంతోషంతో ఉండాలంటే నీవు రావాలి ప్రభు అని సకల సృష్టి ఆయన వస్తున్నప్పుడు సంతోషిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. 148వ కీర్తన 5వ వచనం చదవండి. 148వ కీర్తన 5వ వచనం. యెహోవా ఆజ్ఞయగా అవి పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ 1వ వచనం నుండి మీరు చివరి వరకు చదివితే ఏమేమి పుట్టినయో, ఏమేమి ఆయన ఆజ్ఞ ప్రకారము అవి తమ యొక్క క్రమమును నెరవేరుస్తున్నాయో దేవుడు 148వ కీర్తనలో సర్వ సృష్టి ఏం చేస్తుందో ప్రభు తెలియజేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది మాటలు, కొన్ని విషయాలు మాత్రమే చూద్దాం. 148వ కీర్తన 11వ వచనం అనుకోండి, చదవండి ఒకసారి. కాదు 7 నుండి చదవండి. భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా, అగ్ని వడగండ్లారా,
హిమము ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, మీరందరూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మానవులు చేసినటువంటి తప్పిదముల మూలంగా కొన్ని జాతులు భూమి మీద నుండి కనిపించకుండా పోతున్నాయి. అవునా కాదా? అవునా కాదండి? కొన్ని రకాల పక్షులు కనిపించట్లా, కొన్ని రకాల చేపలు కనిపించట్లా, కొన్ని రకాల జంతువులు కనిపించట్లా, కొన్ని రకాల ఫలవృక్షాలు కనిపించట్లా. మానవుడు చేసినటువంటి తప్పిదాలను బట్టి, మానవుడు చేసినటువంటి పొరపాట్లను బట్టి ప్రకృతి నాశనం అయిపోతుంది కనుక దేవుడు వస్తున్నాడంటే వాటికంటే ఎంతో సంతోషం కలుగుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాటన్నిటి మీద మనకు అధికారము దయచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటాడు, అయ్యా నరుని జ్ఞాపకము చేసుకోవటానికి వాడు ఏపాటివాడు, సమస్త సృష్టిని కలుగజేసి వాని పాదాల దగ్గర పెట్టావు. నరుని జ్ఞాపకము చేసుకోవడానికి వాడు ఏపాటి వాడు ప్రభు అంటున్నాడు. 8వ కీర్తన ఎన్నో కీర్తన అది? 8, 7, 6 చూడండి ఒకసారి. ఎన్నో వచనం? 8వ వచనములో చాలు. సమస్త సృష్టిని ఎవరి పాదాల కింద ఉంచి ఉన్నాడు? మన పాదాల కింద ఉంచి ఉన్నాడు. అయినను సమస్త సృష్టికి దేవుడు ఒక క్రమమును నియమించి ఉన్నాడు. హల్లెలూయా. వాటి క్రమములో నుండి అవి తప్పిపోట్లా. సూర్యుడు తప్పిపోయాడు అనుకో, మన బ్రతుకు అగమ్య గోచరమైపోతుంది. చంద్రుడు తప్పిపోయాడు అనుకో, మనం బ్రతకలేం. సృష్టి మానవునిలాగా ఆజ్ఞ అతిక్రమము జరిగిస్తే మానవుడు ఈ భూమి మీద బ్రతకలేడు. ఇవన్నీ కూడా దేవుడి యొక్క రాజ్యమును గురించి అవన్నీ కూడానంట సంతోషిస్తున్నాయంట. హల్లెలూయా. 98వ కీర్తన 7వ వచనం. 98వ కీర్తన 7వ వచనం. సముద్రము దాని సంపూర్ణత ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. చాలు. దేవుని రాజ్యం ఏంటో చూసాం. దేవుని రాజ్యము ఎవరి కోసమో చూసాం.
దేవుని యొక్క రాజ్యము, దేవుడి యొక్క రెండవ రాకడలో రెండవ మాటగా ప్రకృతి అంతా కూడా సంతోషిస్తుందని చూసాం. మూడవ మాటగా లోక నివాసులందరూ కేకలు వేస్తున్నారంట. ఎందుకు కేకలేస్తున్నారు? దేవుడు మానవుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే తన మహిమైశ్వర్యమునకు కీర్తి కలగాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఈ లోకమునకు పునాదులు వేయబడక ముందే మనం అందరము ఆయన యొక్క మదిలో మెదిలామంట, ఆయన మనసులోకి వచ్చామంట. అందుకనే మనలను అధికారంలో దేవుని కన్నా కొంచెం తక్కువగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. హల్లెలూయా. 8వ కీర్తనలో చెప్తాడు కదా, తీకండి, నరుడిని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు, వానిని దేవుని కంటే కొంచెము తక్కువగా చేశాం. దేనిలో? అధికారంలోనే. దేవుని స్వరూపము ధరించుకున్నటువంటి మనందరినీ ప్రభువు ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఆయన మహిమైశ్వర్యమునకు కీర్తి కలగాలంట. అంటే ఏంటంటే ప్రతిదినము మన అందరము ఆయనను స్తుతించాలని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మధ్యలో గ్యాప్ వచ్చింది. మానవునికి ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి, బలమును బట్టి మనుషుడు దేవుని మీద ఎదురు తిరిగాడు. ఆజ్ఞ అతిక్రమమును చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. హల్లెలూయా. ఈ కనెక్టివిటీ తెగిపోయింది దేవునికి, యెహోవా దేవునికి, ప్రజలకి. ఇప్పుడు మనుషులందరూ కూడా ఎలా బ్రతుకుతూ ఉన్నారంటే అంధకారములోను పాపములోను చీకటిలోను బ్రతుకుతూ ఉన్నారు. కనుక మళ్ళా మనందరికీ పూర్వ వైభవమును కలుగు చేయ నిమిత్తము మళ్ళా తన ప్రియ కుమారుని లోకమునకు పంపించి ఉన్నాడు. హల్లెలూయా. తన ప్రియ కుమారుని లోకమునకు పంపించటం మూలంగా మన అందరి నిమిత్తము ఆయన శిలువ మ్రాను మీద బ్రాలాడి చీకటి బ్రతుకులను, పాపపు బ్రతుకులను, చచ్చినటువంటి వారై ఉన్న బ్రతుకులలో ఆయన వెలుగును నింపి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనను స్తుతించాలని, ఆయనను మహిమపరచాలని, ఆయన నామమునకు ఘనత మనం అందరం తీసుకురావాలని ప్రభువు తన ప్రియ కుమారుని పంపించి మళ్ళా మనందరినీ వెలుగులోకి నడిపించి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకోసం? ఆయన నామమునకు కీర్తి కలిగేటట్లుగా మనం అందరము స్తుతి చెల్లించాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఉపవాసాలు ఉండాలి, దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకుని గోచాడాలి. మనల్ని బట్టి, మానవులను బట్టి ఆయన నామమునకు ఘనత కలగాలి, కీర్తి కలగాలని మనల్ని ఏర్పాటు చేసుకుంటే మన అందరం కూడా ఏమైపోయి ఉంటే మళ్ళా దారి తప్పిపోతూ ఉన్నాం. మళ్ళా దేవుని విడిచి వివిధ రకాలైన వ్యతిరేకమైనటువంటి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క రాకడంటే
మనుషులందరికీ భయం పుట్టిందంట. మనుషులందరికీ ఏం పుట్టింది? భయం పుట్టి కేకలేస్తున్నారంట. అయ్యో, ఎంతటి ఉగ్రతను మేము ఎప్పుడు చూడలేదు. ప్రకటన గ్రంథంలో చెప్పబడిన గొర్రె పిల్ల యొక్క ఉగ్రత ప్రారంభమైన దాని నుండి తప్పించుకున్నవాడు ఎవ్వడును లేడని సకల మానవాళంట కేకలేస్తున్నారంట. 98 కీర్తన 7వ వచనంలో చెప్పినట్లుగా సకల మానవాళి లోక నివాసులందరూ కేకలు వేస్తున్నారు. మరి మనమైతే, సకల పరిశుద్ధులైతే ఏమంటున్నారు? ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావయ్యా? హతసాక్షులు అంటున్నారు, ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావయ్యా? వారితో పాటు మనం కూడా అంటున్నాం, ప్రభువా నువ్వు త్వరగా రాయా అని. మనం అందరము దేవుని యొక్క రాకడ కోసము ఎదురు చూసేటువంటి వారిగా ఉండాలి. కేకలు వేసే వారి గుంపులో మనం ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కాలము మంచిగానే ఉందనుకుంటున్నారు. కాలము మార్పు లేదనుకుంటున్నారు. దేవుని మాట అంటే లెక్క లేకోకుండా జీవిస్తూ ఉన్నారు. దేవుని మాటకు లోబడట్లా. సహోదర ప్రేమ లేదు, సమాధానము లేదు, ఒకరి పక్షమున ఒకరికి నెమ్మదైనటువంటిది లేదు. ఇలాగే మనం కొనసాగితే దేవుని రాజ్యంలోకి మనం కూడా ప్రవేశించం. ఎవరైతే పరిశుద్ధ అలంకారములు ధరించుకుని ఆయన సన్నిధికి వచ్చి సాగిలు పడతారో వారు మాత్రమే దేవుని రాజ్యములో చేరతారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తి ఏంటో, నా భక్తి ఏంటో, నీ స్థితి ఏంటో, నా స్థితి ఏంటో సమస్తముకు ప్రభువుకు తెలుసు కనుక ప్రభు అంటున్నాడు. 97వ కీర్తనలోకి రండి, చివరి మాట చదువుదాం. 97వ కీర్తన చివరి మాట. అలా కాదు. ఎన్నో వచనం అంటే 3వ వచనం, 97:3. అగ్ని ఆయన ముందు నడుచుచున్నది, ఆయన చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేస్తుందంట. ఎవరి శత్రువులు? ఎవరైతే దేవుని మాట వినరో, ఎవరైతే దేవుని యొక్క మాట ప్రకారము జీవించరో, ఎవరైతే దేవుని అంగీకరించరో ఆయన అగ్ని అంట. ఏమగ్ని? నిత్యము మండుచున్నటువంటి నరకం. దేవునికి వ్యతిరేకంగా ఎవరున్నారో, దేవుని యొక్క వాక్యానుసారముగా ఎవరు జీవించట్లేదు వారందరినీ దేవుడు అంట నిత్యము మండుచున్నటువంటి అగ్నిలో పడవేస్తాడంట. మరి నువ్వు పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా? షడ్రక్, మెషక్, అబేద్నెగోలుని రాజు పిలిస్తే రాజుతో ఒక మాట చెప్పారు, మేము మొక్కం అన్నారు. నువ్వు నిలబెట్టిన విగ్రహానికి మేము మొక్కం, నువ్వేం చేస్తావో చేసుకో అన్నారు. వారికి అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందంటే వారి ముందు 2 అగ్నిగుండాలు కనిపిస్తున్నాయి. ఒకటి తాత్కాలికమైనది, రెండవది శాశ్వతమైనది. అరే, ఒక రాజు మాటకు మనం లోబడి ఈ తాత్కాలికమైన దానికి మనం ముఖ్యమనుకో, శాశ్వతమైన దానిలో మనం పడిపోతాం. రాజు మాటకు దేవునికి భయం కలిగి రాజు మాటను వ్యతిరేకిస్తే
ఒకవేళ ఈ అగ్నిగుండంలో తాత్కాలికమైన అగ్నిగుండంలో పడవేసినప్పుడు మనం చచ్చిపోతే మనము పరలోకములో ఉంటాం దేవునితో పాటు. ఇది తాత్కాలికమైనటువంటిదే, కానీ మన ఆత్మ నిత్యము జీవిస్తున్నది. అగ్నిలో పడకూడదు, శాశ్వతమైన అగ్నిలోనని పరలోకంలో పడాలని వారు దేవుడు యొక్క భయమును బట్టి, వారికి కనిపిస్తున్నటువంటి 2 అగ్నిగుండాలను బట్టి వారు రాజుకు ఎదురు తిరిగారు. మరి నీకు ఎన్ని అగ్నిగుండాలు కనిపిస్తున్నాయి? ఆయన రాజ్యానికి ఆయన శత్రువులందరినీ ఎక్కడ పడేస్తారంట? నిత్యము మండుతున్న అగ్నిగుండంలో పడేస్తారు. మనమైతే పరలోకానికి వారసులు కాబడాలి. అధ్యాయం అంతా చదివితే ఈ లోకంలో దేవతలు అనబడుతున్న వారందరూ వణికిపోయేటువంటి దినం రాబోతుంది. వారి సింహాసనాలు కదిలించబడే దినం రాబోతుంది. అవే దేవునికి నమస్కారం చేసేటువంటి దినం రాబోతుంది. చివరి మాటలు అంటారు, నీతివంతులు అది నీతివంతులు ఆయన యందు సంతోషిస్తారు. ఎందుకో తెలుసా? ఆయన రాజ్యములోకి మనం అందరము ప్రవేశించాలని. కనుక 3 అంశాలు చెప్పాం, ముగిస్తున్నాం. ఆయన రాజ్యం ఏంటో, ఆయన రాజ్యములో సింహాసనము ఎట్లా ఉంటుందో చెప్పాం. ప్రకృతి ఎందుకు సంతోషిస్తుందో చెప్పాం. మానవులు ఎందుకు కేకలు వేస్తున్నారో చెప్పాం. నరకం అంటే ఏంటో, పరలోకం అంటే ఏంటో చెప్పాం. కనుక మనందరము నిత్యమైనటువంటి అగ్నిలో పడకోకుండా, దేవుని రాకడ సమయంలో మనందరము కేకలు వేసేటువంటి గుంపులో ఉండకోకుండా, దేవుడు మనందరినీ సంతోషంగా, అంటే దేవుని రాకడ సమయంలో ప్రకృతి ఏ విధముగా ఆనందిస్తుందో సంతోషిస్తుందో, దేవుని యొక్క బిడ్డలకు కూడా అటువంటి సంతోషము ఆనందము కలగబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొద్ది మాటలను ప్రభు మన ఎన్నికలలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.